నమస్కారం. ఈరోజు మనం మిరాయ్ సినిమా టీజర్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఇటీవల విడుదలైన ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. అవునవును. ఫ్యాంటసీ అడ్వెంచర్ మన పురాణాలు చరిత్ర కలగలిపి వస్తున్నట్టుంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్గా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మే 28న టీజర్ వచ్చింది. అసలిది మనకేం చూపిస్తోంది? టీజర్ చూస్తే కథ కలియుగంలో జరుగుతున్నట్టు అనిపిస్తోంది. అంటే ప్రస్తుత కాలంలో అధర్మం పెరిగినప్పుడు ఒక మహా వినాశకర శక్తి. అదే ద బ్లాక్ స్వోర్డ్ అంటున్నారు కదా, మంచు మనోజ్ పోషించిన పాత్ర. ఖచ్చితంగా. ఆ పాత్ర లుక్, ఆ ప్రెజెన్స్ చాలా భయంకరంగా, శక్తివంతంగా ఉంది. ఆయన్ని చాలా కాలం తర్వాత ఇలాంటి ఇంటెన్స్ రోల్లో చూడబోతున్నాం. మరి ఈ బ్లాక్ స్వోర్డ్ను ఆపడానికి మిరాయ్ అనే ఒక దైవీకాస్త్రం వస్తుందని, దాన్ని సరైన వ్యక్తి ఉపయోగించాలని అంటున్నారు. జయరాం ఋషి పాత్ర డైలాగుంది కదా. అవును. అది చాలా కీలకం. ఆనేవాలా హై ఏక్ మహాసంగ్రామ్ అని మొదలవుతుంది. అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈసారి దేవుడు కాదు, ధర్మం కోసం పోరాడిన దివ్య అస్త్రం దారి చూపుతోంది. వహీ హే మిరాయి. అదే అంటే ఈసారి దైవమే నేరుగా కాకుండా ఒక సాధనం, అది కూడా ధర్మ పోరాటంలో పుట్టింది, దారి చూపిస్తుందనడం. బహుశా ఇది మానవ ప్రయత్నం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుందేమో. ఇంట్రెస్టింగ్. యూట్యూబ్ టీజర్లో 9 బుక్స్ 100 క్వశ్చన్స్ 1 స్టిక్ బిగ్ అడ్వెంచర్ అని కూడా ఉంది. అంటే ఆ అస్త్రం వెనుక పెద్ద అన్వేషణ ఉందన్నమాట అనిపిస్తోంది. ఇక తేజసజ్జ పాత్ర విషయానికి వస్తే, హనుమాన్ తర్వాత మళ్ళీ ఫ్యాంటసీ జోనర్. టీజర్లో తను మొదట చాలా సాధారణంగా తన శక్తి తెలియని యోధుడిలా ఉన్నాడు, చేతిలో ఆ మిరాయి దండం లాంటిది పట్టుకుని. నీ గుర్తింపు తెలియని యోధుడివి నువ్వు అన్న డైలాగ్ కూడా అతని ప్రయాణాన్ని సూచిస్తుంది. అంటే తనని తాను తెలుసుకునే జర్నీ అన్మాట. కాకపోతే హనుమాన్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా, దాదాపు 300 కోట్లొచ్చాయి. మళ్ళీ అదే తరహా ఫ్యాంటసీ కథ అంటే రిస్క్ అనిపించదా? కొంచెం అనిపించొచ్చు. కాని హనుమాన్లో భక్తి, దైవం ప్రధానాంశాలు. ఇక్కడ మిరాయ్ అనే అస్త్రం ఒక యోధుడి అంతర్గత సంఘర్షణ, స్వీయ ఆవిష్కరణ మీద ఫోకస్ ఎక్కువున్నట్టుంది. ఆ ట్రైన్ సీక్వెన్స్ లాంటివి చూస్తే యాక్షన్ కూడా భారీగానే ఉన్నట్టుంది. అవును. విజువల్గా యాక్షన్ పరంగా వేరే లెవెల్లో ప్లాన్ చేసినట్టున్నారు. సూపర్ యోధుడుగా మారే క్రమం ఆసక్తిగా ఉంటుంది. అంచనాలు ఎలాగూ ఉంటాయి. ఇక మంచు మనోజ్ గురించి చెప్పాలి. ద బ్లాక్ స్వోర్డ్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఒంటరి బాల్యం అతన్ని క్రూరుడిగా మార్చిందనే నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంది. నిజమే. ఆయన లుక్, ఆ బాడీ లాంగ్వేజ్ పాత్ర తీవ్రతను చెబుతున్నాయి. మిగతా తారాగణం కూడా బలంగా ఉంది. రితికా నాయక్ హీరోయిన్, ఇంకా శ్రియా సరన్, జయరాం, జగపతి బాబు. అవును, అనుభవజ్ఞులైన నటులున్నారు. ఇది సినిమా స్థాయిని పెంచుతుంది. సరే, మరి టెక్నికల్ సైడొస్తే కార్తీక్ ఘట్టమనేని దర్శకుడే కాదు, రైటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. ఆ విజువల్స్ చాలా గ్రాండ్గా, డార్క్గా ఉన్నాయి. ఖచ్చితంగా. ఆ ఫ్యాంటసీ వరల్డ్ని ఆయన కెమెరా పనితనం బాగా ఎలివేట్ చేసింది. దానికి తోడు గౌరహరి నేపథ్య సంగీతం ఆ సీన్స్కి ప్రాణం పోసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు కూడా కనిపిస్తున్నాయి. కార్తికేయ 2, ధమాకా లాంటి హిట్స్ తర్వాత వాళ్ల నుంచొస్తోంది. అవును, వాళ్ల ప్రొడక్షన్ వాల్యూస్ బావుంటాయి. ఆర్ట్ డైరెక్షన్ శ్రీ నాగేంద్ర తంగాల, డైలాగ్స్ మణిబాబు కరణం అంతా ప్రామిసింగ్గా ఉంది. అన్నిటికంటే నన్ను బాగా ఆకట్టుకున్నది మాత్రం టీజర్ చివర్లో వచ్చే షాట్. ఆ రాముడి పాదాలు కనిపిస్తుంటే వానరాలు నమస్కరించడం. గూస్బంప్స్ వచ్చాయి. అది నిజంగా ఒక హైలైట్. సినిమా థీమ్కి, పురాణాలకి ఉన్న కనెక్షన్ని అది బలంగా చూపిస్తోంది. ప్రేక్షకుల స్పందన కూడా అదే రేంజ్లో ఉంది. అవును, విజువల్స్ విషయంలో వార్ 2, కల్కి లాంటి పెద్ద సినిమాలతో పోలుస్తున్నారు. చాలామంది దీన్ని రీసెంట్ టైమ్స్లో బెస్ట్ టీజర్ అంటున్నారు. తేజ సజ్జా స్క్రిప్ట్ సెలెక్షన్ని కూడా మెచ్చుకుంటున్నారు. అయితే అంచనాలు పెరిగిపోయాయి కదా, టీజర్లాగే సినిమా కూడా ఉంటుందా అనేది చూడాలి. ఒక్కోసారి టీజర్లో అదరగొట్టి సినిమాలు తేలిపోతుంటాయి. అది ఎప్పుడూ ఉండే భయమే. అంచనాలను అందుకోవడం పెద్ద సవాల్. కానీ ప్రస్తుతానికి టీజర్ అయితే బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తెచ్చేలా ఉంది. మొత్తానికి మిరాయి టీజర్ ఒక విజువల్ వండర్ని, పురాణం, చరిత్ర, ఫ్యాంటసీల కలబోతని, మంచి చెడుల పోరాటాన్ని, ఒక యోధుడి సెల్ఫ్ డిస్కవరీ జర్నీని ప్రామిస్ చేస్తోంది. అవును, ఇదొక ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. తన అసలు శక్తి తెలియని ఒక మామూలు యోధుడు కలియుగంలో ఒక దైవికాస్త్రాన్ని అందుకున్నప్పుడు
మానవాళిని రక్షించే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.